యొక్క కరుణ, దేవుని యొక్క కృప, ఈ రెండు ఒకటే అంటారా? ఒకటేనండి అన్నవాళ్ళు ఒకసారి చేయి చూపించండి. కరుణ అన్నను కృప అన్నను ఒకటే. ఎవరు చేయరు. సరే, రెండు వేరు వేరు అన్నవాళ్ళు, అనుకున్నవాళ్ళు తప్పేముంది? మీకు ఏమనిపిస్తుంది? రెండు వేరు వేరు అన్నవాళ్ళు చేయొద్దండి. దేవుని స్తోత్రం. రెండు దగ్గర దగ్గరగా ఉన్నాయే కానీ నిజంగా రెండు వేరు వేరు. దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కృప రెండు వేరు వేరు. ఈ రెండు మనందరి జీవితాలకు కావాల్సిందే. దేవునికి స్తోత్రం. దేవుని కరుణ లేకపోయినా మనం లేనట్టే, దేవుని కృప లేకపోయినా మనం లేనట్టే. ఈ రెండిట్లో ఏది ఆబ్సెంట్ అయినా మనకి జీవితం ఉండదు. దేవుడు ప్రేమ స్వరూపి. హల్లెలూయా. ఆయన ప్రేమ ఒక లోతైన బావి లాంటిది. ఆ బావిలో నుండి అనేక ప్రవాహాలు వస్తూ ఉంటాయి. ఆ ప్రేమ అనే హృదయం ఒక బావిలాగా పోల్చుకుందాం. ఆ ప్రేమ అనే హృదయములో నుండి అనేక ప్రవాహాలు, వాటిలో ఒక ప్రవాహము చెప్పండి ఇప్పుడు కరుణ, మరొక ప్రవాహము కృప. ఈ ప్రేమ గల హృదయములో నుండి ఆ కరుణ ప్రవహిస్తూ ఉంది మనుష్యుల కొరకు. ఆ ప్రేమ కలిగిన ఆ హృదయములో నుండి ఆ కృప ఉంది. ఈ రెండు ప్రవాహాలు పొందుకున్న వారు ధన్యులు, వారు నిత్యము జీవిస్తారు. ప్రియులారా, దేవుని యొక్క కరుణ, కృప అనుదినము మనము దేవునికి స్తోత్రం చెల్లించాలి. అనుదినము మనము దేవుణ్ణి అడగాలి, అవి రెండు కావాలయ్యా అని. వీళ్ళిద్దరూ సిస్టర్స్ లాంటి వాళ్ళు అన్నమాట. కలిసే పని చేస్తూ ఉంటారు. ప్రభువా నీ కరుణ కావాలయ్యా, ప్రభువా నీ కృప కావాలయ్యా. ఇందాక పాడుతున్న పాట మనం నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించువాడెవడు. పాడదామా? నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించువాడెవడు. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే
నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు కరుణించగా కాదను వాడెవడు. దేవుడు కరుణ కలిగిన వాడు. ఆ కరుణను కాదనగలిగిన వారెవరూ లేరు. హల్లెలూయా! దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కృపను మనం ఎలా అర్థం చేసుకోవాలి? మొట్టమొదటిగా మనము దేవుని యొక్క కరుణ గురించి ఆలోచిద్దాం. ఈ 2 వేరు వేరు అని మనం చెప్పుకున్నాం గదా! అసలు ఆ కరుణ అంటే ఏమిటి? దీన్ని మనం ఎలా అర్థం జేసుకోవాలి? బైబిల్ ఏమని చెప్తుందంటే, అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అంటే మనుషులందరూ కూడా పాపులుగా ఎంచబడ్డారు. మనుషులందరూ కూడా పాపము చేస్తూ పాపులయ్యారు. ఈ పాపులకు దేవుడు అనుదినము శిక్ష పంపించాలి. తప్పు చేసిన ప్రతి ఒక్కరికి తప్పు చేసిన వెంటనే ఏమి రావాలి చెప్పండి? శిక్ష రావాలి. తీర్పు రావాలి. కానీ ప్రేమ స్వరూపి అయిన ఈ దేవునిలో నుండి, ఆయన హృదయములో నుంచి కరుణ అనే ఒక నది ప్రవహిస్తూ ఉన్నది. ఈ కరుణ ఏం చేస్తుంది అంటే, దేవుని యొక్క కరుణను మనం ఎలా అర్థం చేసుకోవాలి? దేవుని యొక్క కరుణ మనకు రావలసిన శిక్షను మనకి రానివ్వడం లేదు. దేవునికి స్తోత్రం. అంటే మనకు రావలసిన శిక్షను దేవుడు మనకివ్వడం లేదు. ఆ శిక్షను పంపించటం లేదు. ఆ శిక్ష రాకుండా ప్రతి దినము మన మీదకి ఏమి రావాలి చెప్పండి? శిక్ష రావాలి. కానీ శిక్ష రావడం లేదు. ప్రతి మనిషి పాపము చేసిన ప్రతిసారి కూడా ఆ మనిషి మీదకి ఆ పనిష్మెంట్ అనేది, శిక్ష అనేది రావాలి. ఆ శిక్ష రావడం లేదు. ఆ శిక్షను దేవుడు పంపడం లేదు. ఏమడ్డొస్తుందంటే కరుణ. హల్లెలూయా! దేవుని యొక్క కరుణ అడ్డొచ్చేస్తుంది. ఆ కరుణ అడ్డు రావడం బట్టి ప్రతి పాపి మీదకు శిక్ష రాకుండా ఆగిపోతుంది. దేవుని యొక్క శిక్షను ఆపుతుంది ఎవరయ్యా అంటే, దేవుని యొద్ద నుండి రావలసిన శిక్ష రాకుండా ఆపుతుంది ఎవరయ్యా అంటే దేవుని కరుణ. ఎంత ఆశ్చర్యమండి! దేవుని యొక్క కనికరము, లేదా మరొక మాట దేవుని యొక్క వాత్సల్యము. ఈ 3 పర్యాయ పదాలు. దేవుని యొక్క కరుణ అడ్డు వస్తూ ఉన్నది. ఒక మనిషి తప్పు చేయగానే పైనుండి దేవుని యొక్క శిక్ష రాకుండా ఆపుతుంది ఎవరయ్యా అంటే దేవుని యొక్క కరుణ, కనికరము. అందుకే యేసు ప్రభువుకి ఒక పేరు కరుణామయుడు. హల్లెలూయా! ఎవరండి ఆయన? కరుణామయుడు. కనికరము కలిగిన దేవుడు. ఆయన ఎంతో, ఎంతో వాత్సల్యము కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు. అందుకే అనేక మంది ఏమని పిలిచారో తెలుసా? వాటన్నిటిలోకి ఇప్పుడు మనం వెళ్ళటం లేదు గానీ, దావీదు కుమారుడా నన్ను కరుణించుము. ఏమని పిలిచారు? కరుణించుము. అయ్యా నన్ను కరుణించుము. దేవా నన్ను కరుణించయ్యా. నా బిడ్డలను కరుణించయ్యా. నా తల్లిని కరుణించయ్యా. నా తండ్రిని కరుణించయ్యా. నా అమ్మను కరుణించయ్యా. ఆయన కరుణ కలిగిన దేవుడు. కనికరము కలిగిన దేవుడాయన. ఆయన కరుణించకపోతే ఆ మనిషి మీదకి రావలసిన శిక్షంతా వచ్చి పడితే ఏ మనిషి భరించలేడు. దేవుడి యొక్క కరుణ దేవుని ఆపకపోతే మనుష్యులు భూమి మీద ఉండేవారు కాదు.
ఈ భూమిని ఇంకా ఈ మనుషులందరిని, ఈ మనుష్య జాతి ఎందుకు ఇంకా భూమి మీద మనుషులు బ్రతికే ఉన్నారు, ఇంకా మనుషులు అనేక మంది పుడుతున్నారు, ఆ! అనేకులు వెళ్ళిపోతున్నారు. ఏంటి కారణం? ఇంకా మనుషుల మీదకి దేవుడు తన శిక్షను గనక పంపిస్తే ఒక మనిషి కూడా ఉండడు. భూమి తుడుచుకుపోతది. దేవుని యొక్క కరుణ ఎంత గొప్పదండి. మన మీదకి రావాల్సిన శిక్షను ఆపేస్తుంది. అందుకే విలాప వాక్యముల్లో ప్రవక్త అయిన యిర్మీయా ఏమంటాడో తెలుసా? చూడండొకసారి 3వ అధ్యాయము విలాప వాక్యములు 22వ వచనం. అనుదినము యెహో అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఆహ్, యెహోవా 22 యెహోవా కృప గలవాడు. ఆయన వాత్సల్యత ఆ! ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. దయచేసి చెప్పండి అందరూ. యెహోవా కృప గలవాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. చూసారా? 2 విషయాలు చూస్తున్నాం ఇక్కడ. యెహోవా ఏం గలవాడు? హ్మ్. యెహోవా వాత్సల్యత, కృప ఉన్నదిక్కడ. ఇంకోటేమున్నది? చెప్పాలండి. ఏమున్నదిక్కడ? కృప ఉన్నది, వాత్సల్యత ఉన్నది. గ్రేస్ ఉన్నది, మర్సీ ఉన్నది. వాత్సల్యత, మర్సీ, కరుణ. యెహోవా కృప గలవాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక, అంటే ఎడతెగకుండా కరుణ అలా నిలబడిపోతుంది. నీకు దేవునికి మధ్య కరుణ. దేవునికి స్తోత్రం. చెప్పండి. నాకు దేవునికి మధ్య కరుణ. ఎ ఎడతెగకుండా ఒక్క క్షణము గనక దేవుని యొక్క కరుణ పక్కకి వెళ్తే, గమనించాలి అందరూ. ఒక్క క్షణము గనక దేవుని యొక్క కరుణ, నీకు ఆయనకి మధ్య ఉండాల్సిన కరుణ తప్పుకుందనుకోండి, మరుక్షణము నీవు శిక్షను అనుభవిస్తూ ఉంటావు. ఆయన యొక్క వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. మనం ఇంకా తుడిచివేయబడలేదంటే కారణము కరుణ. అందుకే పొద్దున్నే లేచి ఆ కరుణకు వందనాలు చెప్పాలి. అయ్యా! నీ కరుణకై కృతజ్ఞుడను. హల్లెలూయా! అయ్యా! నువ్వు చూపిస్తున్న కరుణకై వందనాలయ్యా. నీ వాత్సల్యత లేకపోతే కరుణ, ఆ కరుణ నా కొరకు నిలుచుచున్నది గనుక. అంత మాత్రమే కాదంట, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. హిస్ మర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ డే. హల్లెలూయా! ఆయన కనికరము, ఆయన ఆయన యొక్క కరుణ అనుదినము నూతనం. నిన్నటి దినాన ఉన్న కరుణ ఈ దినము ఉండదు. హల్లెలూయా! నిన్నటి దినాన ఉన్న కరుణ కంటే ప్రత్యేకమైన కరుణ మరలా నూతనంగా ఈ దినము పుడుతుంది ఆయనకి. హల్లెలూయా! ప్రతి దినము కూడా దేవుని యొక్క హృదయములో నుండి ఆ కరుణ పుడతానే ఉన్నది. ఆ కరుణ ప్రతి దినము, ప్రతి ఉదయమున నీ కోసం ఆయన కరుణ. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనము నిర్మూలము కాకుండా ఉన్నాము అంటే ఆయన కరుణ. మన మీదకి శిక్ష రాలేదు అంటే ఆయన కరుణ. ఆయన కరుణ అడ్డుపడుతూ ఉన్నది గనుక మనము ఇంకా నశించిపోలేదు. మనము నశించిపోకుండా ఉండటానికి కారణము దేవుని కరుణ. ఎప్పటికీ మర్చిపోకూడదు. నా మీదకి రావాల్సిన శిక్ష ఏదైనా రాలేదు అంటే దేవుని కరుణ.
ఎవరి మీదకైనా శిక్ష వస్తదేమో అని చూసినప్పుడు వారి మీదకి శిక్ష రాలేదంటే ఆయన కరుణ అడ్డొచ్చింది. హల్లెలూయా! మనం అనుకుంటాము, ఆ! వీని మీదకి ఇక శిక్ష వస్తది. వీడు పోతాడు, ఈ రోజే పోతాడని అనుకుంటాం కానీ, వాడి మీదకి శిక్ష రాకపోవడం చూసి ఆశ్చర్యపోతాం. వీడు ఇంత తప్పు చేసినా దేవుడేంటి శిక్షించలేదు? టైమొస్తది. ఆయన కరుణ అడ్డొచ్చింది. హల్లెలూయా! ఆయన కరుణ అడ్డొచ్చింది. ఆయన కరుణ పనిచేస్తూ ఉంది ఈ భూమి మీద. దేవుని యొక్క కరుణ అనేకుల కొరకు అడ్డు వస్తూ ఉన్నది. అందుకే చాలామంది ఇంకా బ్రతికే ఉన్నారు. లేదా బ్రతికే ఉన్నారు అనే దానికంటే చాలామంది మీదకి ఇంకా శిక్ష రాలేదు. చాలామందికి పనిష్మెంట్ ఇవ్వబడలేదు. ఇంకా వాళ్ళు తప్పు చేస్తూ, ఇంకా ఘోరమైన తప్పులు చేస్తూ, ఎంతో ధైర్యంగా వాళ్ళు జీవిస్తున్నారంటే కారణము ఇంకా శిక్ష రాలేదు. దేవుని కరుణ ఇంకా అడ్డుపడతా ఉంది వారి విషయంలో. కనికరము గల దేవుడు, కరుణ గల దేవుడు. దేవునికి స్తోత్రం. బైబిల్‌లో మనం ఒక వ్యక్తిని చూస్తాం. దేవునికి చాలా ఇష్టమైన వ్యక్తే. దేవుని హృదయానుసారుడుగా పేరు పొందుకున్న వ్యక్తి. దేవుని ఆరాధించే విషయంలో అద్భుతమైన ఆరాధికుడు. దేవుని నిమిత్తము యుద్ధాలు చేసినవాడు. ఎవరైనా చెప్పండి. దావీదు. దావీదు ఘోరమైన తప్పిదం చేశాడు. దావీదు బత్షెబతో పాపము చేయటం మాత్రమే కాదు, తన యొక్క భర్త అయిన ఉరియాను చంపించాడు. ఈ పాపము చేసిన తర్వాత అతడు అబ్బా! ఎవ్వరికీ తెలియకుండా, ఎక్కడా బయటపడకుండా అంతా మాపు చేసేసాననుకున్నాడు. నేను చేసిన తప్పు ఇక బయటికే రాదిక అని అనుకున్నాడు దావీదు. కానీ దేవుడు ఒక వ్యక్తిని పంపించాడు. తన సేవకుడైన, తన ప్రవక్త అయిన నాతానును పంపించి, తాను చేసిన తప్పంతటిని చెప్పిన తర్వాత ఏమంటున్నాడండి దావీదు? సమూయేలు రెండవ గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే దావీదు ఏమంటాడో తెలుసా? నేను పాపము చేసి తిని నేను పాపము చేసి తిని, దావీదు నాతానుతో అనగా పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా దావీదు నాతానుతో అనగా, నాతాను నాతాను నీవు చావకుండునట్లు ఆ! యెహోవా నీ పాపమును పరిహరించెను. ఇది చూడండిది. ఏంటిది? ఇంత ఘోరమైన పాపం చేశాడు దావీదు. దావీదు నిజంగా అయితే ఆ రోజే చచ్చిపోవాలి. అవునా? దావీదు విషయంలో దేవుని యొక్క కరుణ అడ్డుపడింది. నేను పాపము చేసి తిని అని ఒప్పుకుంటున్నాడు ఈయన. 51వ కీర్తన అంతా పశ్చాత్తాప కీర్తన. అయ్యా! నాకు నూతన హృదయం దయచేయి. నాకు స్థిరమైన మనస్సు దయచేయి. నా జీవితము సంపూర్ణంగా ప్రభువా నీ కొరకే ఉండాలి ప్రభువా. అద్భుతమైనటువంటి కీర్తన దుఃఖముతో రాశాడతడు. కదా! దేవుడు ఏం చేశాడంట? నాతాను ప్రవక్త అంటున్నాడు, నీవు చావకుండునట్లు దేవునికి స్తోత్రం. ఏం రాలేదు ఇప్పుడు దావీదు మీదకి? శిక్ష రాలేదు. నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును ఏం చేశాడు? పరిహరించాడు. ఇదండి కరుణ అంటే. నువ్వు తప్పు చేసినప్పుడు దేవుని కరుణ గనక అడ్డుపడకపోతే నీకు వెంటనే ఏమొస్తది? శిక్ష, చావు. దావీదు విషయంలో దేవుని యొక్క కనికరం వచ్చింది. దేవుని యొక్క వాత్సల్యత వచ్చింది. అందుకే చాలా కాలం బ్రతికాడు. అంత మాత్రమే కాదు,
ఆయన నిండు వృద్ధాప్యంలో చనిపోయాడు. చాలా ఆయుష్. ఆ తర్వాత ఇలాంటి పొరపాట్లు, ఇలాంటి తప్పిదములు తన జీవితంలో జరగల. దేవుని స్తోత్రం. అతడు మారాడంటే మారాడు. అద్భుతం. హల్లెలూయా. కొంతమంది మారరు. అదే తప్పుని చేస్తూ ఉంటారు. మరలా దుఃఖపడతా ఉంటారు. అది మార్పు కాదు. దావీదు తన జీవితంలో దేవునికి విరోధముగా చేసిన ఆ తప్పును మరలా ఎప్పటికీ కూడా అలాంటి తప్పును చేయలేదు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క కరుణ, మరణ శిక్ష రావలసిన చోట దేవుని యొక్క కరుణ వచ్చింది. హల్లెలూయా. ఎవరైనా సరే ఏదైనా తప్పు చేసినప్పుడు, ఏదైనా పొరపాటులో పడిపోయినప్పుడు మనమైతే ఏమంటామో తెలుసా? వెంటనే వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు చావాలి, వాళ్ళ కీడు రావాలి, వాళ్ళ కుటుంబం ఉండకూడదు, వాడు ఉండకూడదు అని మనం అంటాం. కానీ దేవుని హృదయంలో కరుణ అనేది ఒకటి ఉంది. హల్లెలూయా. ఆ కరుణ అనేక మందికి అడ్డుపడుతూ ఉంటది. ఆ కనికరము, ఆ కరుణను బట్టి దావీదు అలా తప్పు చేసినా కూడా తప్పించుకున్నాడు. దానికి రావలసిన కొన్ని శిక్షలైతే భరించాడు కానీ, మరణశిక్ష, ఆ పాపమునకు తగిన శిక్ష మాత్రం అతడు మోయలేదు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రతి దినము మనకి దేవుని కరుణ అవసరము. ఏమవసరమండి? నినివే పట్టణం అంట దేవుని దృష్టిలో బహు ఘోరంగా ఉన్నదంట. నినివే పట్టణస్థుల యొక్క దోషము ఆయన దృష్టిలో ఎలాగుంది? చాలా ఘోరంగా ఉంది. ఈ నినివే పట్టణం అనేది ఉండకూడదు. చూడండి, ఒకప్పుడు అబ్రహాము, లోతు కాలంలో దేవుడు ఏం చేశాడు? 2 పట్టణాలను నాశనం చేశాడు. ఏంటవి చెప్పండి? సొదొమ, గొమొర్రా. ఎలా నాశనం అయిపోయినాయి ఆ పట్టణాలు? ఆకాశం నుండి ఏమొచ్చిందంట? అగ్ని వచ్చింది. పట్టణాలు ఏమైపోయినాయి? కాలిపోయి బూడిదైపోయింది. లోతు కుటుంబాన్ని దేవుడు తన దూతల చేత వారి సహాయముతో వారిని బయటికి పంపించేశాడు. దేవుడు ఒక పట్టణాన్ని నాశనం చేయటం అంటే ఆయనకి కష్టమంటారా? చాలా టైం పట్టిద్దా? ఓ సంవత్సరం పట్టిద్దంటారా? నిమిషాలు చాలా ఆయనకి. భూమి మీద ఒక పట్టణం లేకుండా చేసే శక్తిమంతుడు. నినివే పట్టణాన్ని తీసివేయలేడా ఆయన? నినివే పట్టణస్థుల యొక్క దోషము బహు ఘోరంగా ఉన్నప్పుడు ఆయన చూసి ఏమన్నాడో తెలుసా? యోనా, ఒకసారి నినివే పట్టణానికి వెళ్ళు, వాళ్ళకొక 40 రోజులు టైం ఇస్తున్నా అన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఏమంటారు దాన్ని? కరుణ. చెప్పండండి అందరూ. ఏమంటారు దాన్ని? నీకెన్ని రోజులు ఇచ్చాడో తెలీదు, నాకెన్ని రోజులు ఇచ్చాడో తెలీదు. మన దోషము గనక ఆయన దృష్టిలో ఘోరంగా కనపడితే జడ్జిమెంట్ పాస్ అవుతది. ఆ కరుణ ఎన్ని రోజులు అడ్డుపడతదో తెలీదు. చూస్తాడు, 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 చూస్తాడు. బటన్ నొక్కుతాడంతే. అయిపోయిందా? అంతే. నినివే పట్టణానికి ఎళ్ళమంటే ఈ పెద్దాయన నేనెళ్ళనంటాడు. ఎళ్ళయ్యా బాబు! ఒక 40 రోజులు టైం ఇచ్చానని చెప్పిరా నీదేం పోయింది అంటే, ఆహా! నేనెళ్ళను. చావనన్నా చస్తాను గానీ నినివే పట్టణానికి. నినివే పట్టణస్థులు వాళ్ళు ఇశ్రాయేలుని బహుగా హింసించిన ప్రజలు, అష్షూరీయులు. చాలా పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఎంతగానో మమ్మల్ని బాధించిన వాళ్ళు, వాళ్ళు నాశనం అయిపోవాలి. వాళ్ళ దగ్గరికెళ్ళి నేను చెప్పనా మాట? ఒకవేళ నేను ఆ మాట చెప్తే ఈయనకి తెలుసు బాగా. దేవుడు ఏం కలిగిన వాడు? కరుణ కలిగిన వాడని తెలుసు.
ఈయన ఇప్పుడెళ్ళేమో చెప్పమంటున్నాడు. తీరా చెప్పిన తర్వాత నినివే పట్టణానికి వెళ్ళి 40 రోజుల్లో మీకేం రాబోతుంది? నాశనం రాబోతుందని చెప్పిన తర్వాత ఆయన కరుణ గనక అడ్డొచ్చిందంటే మళ్ళీ ఆళ్ళని క్షమించేస్తాడు. ఆ శిక్ష పంపించడు. అది తెలుసు గనుక నేనెళ్ళనంటాడు ఈయన. దేవుడేమో ఆయన్ని వదిలిపెట్టడు. నువ్వే ఎళ్ళాలంటాడు. ఇంకొకళ్ళని పంపించొచ్చుగా. మనం అనుకుంటాం. ఏమనుకుంటాం చెప్పండి? యోనా కాకపోతే దేవుడికి ప్రజలు లేరా? ఆయనకి ఇష్టమైన దాసులు లేరా? ఎంతోమంది ఉండొచ్చు. కానీ యోనా హృదయంలో ఆ కరుణను కొంచెం పెట్టాలని చూస్తున్నాడు. హల్లెలూయా! నువ్వు కూడా నా వలే నీ హృదయాన్ని నింపుకో. కరుణించాలా. నిజమే వాళ్ళు దుర్మార్గులు. నిజమే వాళ్ళు దుష్టులు. కానీ అలాంటి వారిని కూడా ఏం చేయాలా? కరుణించాలా. కొన్నిసార్లు వెంటనే వారి మీదకి శిక్ష రావాలి అని చెప్పి మనం కోరవద్దు. మనుషులందరూ పాపులే గదా! యోనాను కూడా ఆయన సరిదిద్దడం కోసం యోనాను ఎన్నుకున్నాడు. తీరా వెళ్ళి ఒక రోజంతా తిరిగి చెప్పేసాడు ఈయన. చెప్పిన తర్వాత ఏం చేశారు వాళ్ళు నినివే వాళ్ళు? ఒక దినమంతా భోజనం గాని, నీళ్లు గాని ఏం లేవు. ఉపవాసం అంటే కఠిన ఉపవాసం. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఎంతటి ఉపవాసం అంటే ఆ నినివే పట్టణపు రాజు మొదలుకొని పశువుల వరకు. ఎవరి వరకు? మనుషులందరూ ఉపవాసం ఉన్నారంటే పర్వాలా. పశువులకు కూడా మేత లేదు. అన్నిటికీ ఉపవాసం చాటించేశారు. పట్టణమంతా తిరిగి దూతలు ప్రకటించారు. రాజు కూడా సింహాసనం మీద నుంచి కిందకి దిగి తన వస్త్రాలు తీసేసి గోనెపట్ట చుట్టుకొని ప్రజలందరూ గోనెపట్ట చుట్టుకొని ఆ బూడిద నెత్తి మీద పోసుకొని అయ్యో మేము పాపులం, అయ్యో మేము పాపులం, మమ్మల్ని కరుణించు ప్రభువా, మమ్మల్ని కరుణించు ప్రభువా అని కేకలు వేశారు ఉపవాసముతో. ఏ విషయంలోనైనా భయం కలిగితే, మీరు చేసిన ఏ తప్పు విషయంలోనైనా మీకు భయం కలిగితే ఏం చేయాలి చెప్పండి? ఇదే చేయాలి. అయ్యో నేను చేసింది తప్పు కదా అని అనిపించినప్పుడు ఏం చేయాలా? ఇదే చేయాలా. వారంత దుర్మార్గులైనా కూడా వాళ్ళకి ఎంత జ్ఞానం ఉందో చూడండి. దేవుడు 40 రోజులు టైం ఇచ్చారు. ఒక్క రోజులో దేవుని మనస్సు మారిపోయింది. దేవుని కరుణ. చెప్పండండి ఏంటది? దేవుని కరుణ. ఒక ఉదయాన్నే తెల్లవారుజామున యేసు ప్రభు ఒక దేవాలయంకెళ్ళి ఆయన దగ్గరకొచ్చిన ప్రజలందరికీ బోధిస్తా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పొద్దున్నే ఉదయాన్నే దేవాలయంకి వెళ్ళి వచ్చిన వారందరితో ఆయన చక్కగా కూర్చొని అనేక విషయాలు వారికి బోధిస్తూ ఉంటే శాస్త్రులు, పరిచయులు పెద్ద గుంపొచ్చేసింది. ఏంటి యేసు ప్రభు యొక్క బోధ వినటానికి గాదు. యేసు ప్రభువును పరీక్షించడానికి. ఆయనలో ఏదైనా ఒక తప్పు పట్టుకోవాలి అనే ఉద్దేశ్యముతో ఒక స్త్రీని తీసుకొని ఓ పెద్ద గుంపొచ్చేశారు. వచ్చి ఏమంటున్నారు తెలుసా? అయ్యా! ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడింది. మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఈ స్త్రీని రాళ్లతో కొట్టి చంపేయాలి. నువ్వేమంటావు? వద్దంటే ఈయన కొడదామని. ఏ మోషే ధర్మశాస్త్రం లేదు, ఇంకో ధర్మశాస్త్రం లేదు, వదిలేయండి ఆమెని అని అంటాడేమో, ఇంకేదన్నా అంటాడేమో, ఎలాగోలాగా ఈయన్ని తప్పు పట్టుకోవాలి, ఈయన మంచివాడు కాదని ఈయన మీద ఒక ముద్ర వేయాలి, మోషే ధర్మశాస్త్రాన్ని లెక్క చేయట్లేదు, ఈయన దేవుని వద్ద నుండి వచ్చిన ప్రవక్త ఎలా అవుతాడు, ఈయన మాటలు మనం వినాల్సిన పని లేదని ఏదో విధంగా ఆయనని ఇబ్బంది పెట్టాలని ఈ పెద్ద గుంపు ఆ స్త్రీని తీసుకొచ్చి ఆ మధ్యలో నిలబెట్టి చెప్పో రాళ్ళు పట్టుకొని ఉన్నారు. ఇక కొట్టమంటే ఎలా కొట్టేస్తారు.
ఇప్పుడు యేసుప్రభు ఏం చేయాలా? అందరి హృదయాలు ఎరిగినటువంటి ప్రభు ఏం చేయాలి? నిజమే, మోషే ధర్మశాస్త్రములో వ్యభిచారములో పట్టబడిన వారిని రాళ్లతో కొట్టాలని ఉన్నది, కాదంటలేదు. ఆయన అన్నాడు, చదవండి ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయము. ఎన్నో వచనం చూడండి ఒకసారి అది. 8వ అధ్యాయము. బోధకుడా, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని ఆ, రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను గదా. ఉమ్, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలెనని ఉమ్, శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను. చూడండి, వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఈయనేమో మౌనంగా నేల మీద ఏం చేస్తున్నాడంట? ఏదో వ్రాస్తున్నాడంట. అది ఏమిటనేది ఇక్కడ బయలుపరచలేదు. ఓకే. వారాయనను ఆ, పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు ఆ, మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి చాలు ఆగమ్మా. ఏమన్నాడు ప్రభు? రాయి వేయొద్దన్నాడా? వెయ్యమన్నాడా? ఏం చెప్పాడు ఈయన? రాయి వెయ్యమన్నాడా? రాయి వేయొద్దన్నాడా? యేసు ప్రభునే శోధించడానికి వచ్చారు వీళ్ళు. ఆయనలో తప్పు పట్టుకుందామని వచ్చారు ఈ తప్పుటోళ్ళు. ఈ పాపములో జీవించే గుంపు, దుష్టత్వంతో ఉన్న వారు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన్ని పరీక్షిస్తున్నారు. ఈయన వేసి కొట్టండి అనలేదు, వద్దు అనలేదు. ఎలా ఇరికిచ్చాడంటే, మీలో పాపము చేయనివాడు అని మళ్ళీ ఏం చేస్తున్నాడంట? ఆ మాట చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయుచుండెను. చదవమ్మా. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఆ, ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి ఆ, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా ఉమ్, అని అడిగినప్పుడు ఆ, ఆమె లేదు ప్రభువా అనెను. లేదు ప్రభువా అనెను. ఆగండి. పెద్దవారు మొదలుకొని చిన్నవారు కూడా వెళ్ళిపోయారంట. వెళ్ళాల్సిన ఒక పరిస్థితి అక్కడ ఏర్పడింది. దేవునికి చప్పట్లు కొడదాం. అక్కడ నిజంగా ఏం జరుగుతుందో తెలీదు. ఇంతటి భయం ఎందుకు వచ్చిందో వాళ్ళకి తెలీదు. ప్రభు ఒక మాట అన్నాడు, మీలో పాపము లేనివాడు మొట్టమొదట. దేవునికి స్తోత్రం. మీలో ఏమి లేనివాడు పాపము లేనివాడు మాత్రమే మొట్టమొదట ఏం చేయాలి? రాయి వేయొచ్చు అన్నాడు. నాలో లేదు అని ఒకడన్నా అనుకున్నాడా? నాలో ఏ పాపం లేదు అని ఒకడైనా చెప్పగలిగాడా? ఏం జరిగి ఉండొచ్చు? అందుకే కొంతమంది దైవజనులు అంటారు కదా, యేసు ప్రభు ఆ నేల మీద రాస్తుంది వాళ్ళ పాపాలేనంట. దానికి ఆధారము ఏంటి అంటే మనం చెప్పలేం, కానీ నేల మీద ఏం రాస్తున్నాడు? ఒక్కొక్కడి మొత్తం రాసేస్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములు కనబడును. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుని దగ్గరకు వచ్చి, ఏ పాపము లేనివాడి దగ్గరకు వచ్చి, నేను పాపము లేనివాడిని చెప్పగలిగిన ధైర్యము ఎవరికి ఉంది? అందుకే ప్రభు ఏమన్నాడు తెలుసా? ఒకప్పుడు తన గురించి మాట్లాడుతూ, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా చెప్పండి. తెలీదా ఆ మాట కూడా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా
రూపించగలరా? స్థాపించగలరా? రండి. ఒకప్పుడు ప్రభు ఓపెన్ ఛాలెంజ్ అనమాట. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా ఒక్కరొచ్చి చూపించండి. చూపించినోళ్ళు ఉన్నారా? ఇక్కడేం జరిగింది? ఇక్కడేం జరిగింది? మీలో పాపం లేని వాడెవరో రమ్మన్నాడు. వచ్చారా? అది మన దేవుడు. చప్పట్లు కొడదాం దేవునికి. అమ్మ ఎవరు శిక్షించలేదా? శిక్షించరని ప్రభువుకు తెలుసు. రాళ్ళన్నీ అక్కడ పడేసిపోవాల్సిందని ప్రభువుకు తెలుసు. అడుగుతున్నాడు. అమ్మా ఎవరు శిక్షించలేదా? ఎవరు శిక్షించలేదయ్యా. అప్పుడేమన్నాడాయన? నేనును నీకు శిక్ష విధింపను. నేను నీకు శిక్ష విధింపను. నీవు వెళ్ళి వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. దేవునికి స్తోత్రం. ఏమి అడ్డు వచ్చింది? ప్రభువు శిక్షించగలడు. కానీ నేను కూడా శిక్షించను అన్నాడు. ఒక పాపిని శిక్షించకుండా ఉండటానికి కరుణ. దేవునికి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. దేవుని కరుణ ఎంత గొప్పది ప్రియులారా. ఆ కరుణ ఏం చేస్తుందో తెలుసా? శిక్షను ఆపేస్తుంది. ఆ కరుణ అనేక మంది మీదకి శిక్ష. నినివే పట్టణస్థులను చూసి వారు నిజంగా ఉపవాసం ఉండి వారి పాపములు ఒప్పుకొని వారు బలాత్కారపు పనులన్నీ మానేసి కదా, ఎక్కడ చూసినా వార్తలు, భయంకరమైన వార్తలు కదండి. వార్తలు ఎక్కువగా చూస్తే నిద్ర కూడా పట్టదు. వార్తలు గనక మీరు చూసే కొద్దీ ఏమైపోతే మనసంతా కలుషితమైపోయి కలవరం పెరిగిపోయి ఈ భూమి మీద ఏం జరుగుతుంది? ఘోరాతి ఘోరాలు జరుగుతున్నాయి కదా. ఏదో ఒకటి మీరు వింటానే ఉన్నారు, చూస్తానే ఉన్నారు. చూడకుండా ఏమి ఉండరు. అందరి చేతుల్లోకి అది వచ్చేసింది కదా. ఏయో ఏయో ఒకటి చూపిస్తానే ఉంటుంది అది. హైలైట్ చేయటానికి మంచి మంచి టైటిల్స్ పెడతారు. ఇదేంటో అని చూస్తాము, ఒక భయంకరమైన వార్త. ఇదేంటో అని చూస్తాం, ఒక భయంకరమైన వార్త. ప్రపంచంలో ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో తెలుసా? దేవుడు అన్నీ చూస్తానే ఉన్నాడు. ఇంకా శిక్ష రాలేదు. అనేక మంది మీదకి శిక్ష రాలేదు. ఇంకా అనేక దేశాలు, అనేక పట్టణాలు అలాగే ఉన్నాయి. కారణం దేవుని కరుణ. ప్రతి ఉదయమున మనము దేవుని కరుణను ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి. ప్రభువా నువ్వు కరుణ కలిగిన వాడవయ్యా. నువ్వు ఇంకా నన్ను ఇదిగో ఈ భూమిని ఇంకా కాపాడుతానే ఉన్నావు. నీ కనికరమును బట్టి, నీ వాత్సల్యమును బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఇది దేవుని కరుణ. ఇప్పుడు చెప్పండి, కరుణ అంటే ఏంటి? రావలసిన శిక్షను రాకుండా తప్పించటం లేదా ఆపు చేయటం. అది కరుణ. దేవుని యొక్క కరుణ మొదటిది. ప్రతి మనిషికి మొట్టమొదట ఏం కావాలి? కరుణ కావాలి. గాడ్స్ మర్సీ. ఆ కరుణ వచ్చినప్పుడు మొట్టమొదట ఆ వ్యక్తి మీదకి శిక్ష రాకుండా ఆగిపోతుంది. రెండవది కృప. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. రెండవది ఏంటి? కృప. అర్హత లేని వారికి ఆశీర్వాదం ఇచ్చేది కృప. చప్పట్లు కొడదాం దేవునికి. యోగ్యత లేని వారికి, అసలు వారు అర్హులే కాదు, యోగ్యులే కాదు, కానీ వారు ఆశీర్వాదం పొందుతూ ఉంటారు. ఇదేంటో? కరుణేమో అడ్డుపడింది, కృపేమో ముందుకు నెడుతుంది. నీ ఫ్యూచర్ బాగుండాలి. కరుణేమో చేసిన తప్పుకి శిక్ష రాకుండా ఆపు చేసింది. కృపేమో ఆ పాపాన్ని జయించడానికి, తప్పు చేయకోకుండా దేవుని కొరకు బ్రతకడానికి కృప ముందుకు నెడుతుంది. కృప నిన్ను ఆశీర్వదిస్తూ ఉంది. కృప ప్రతి దినము నిన్ను దీవిస్తూ ఉంది. కృప నీకు సహాయపడుతూ ఉంది. ఎందుకో తెలుసా? దేవుని మహిమ కొరకు నువ్వు బ్రతకాలని. ఎంత గొప్ప దేవుడండి ఆయన. దేవుని యొక్క కృప ఎంత అద్భుతమైనది.
అర్హత లేని మనకు ఆశీర్వాదం తీసుకొస్తుంది అది. మనమైతే మనం అది పొందుకోవడానికి, అది కలిగి ఉండటానికి అర్హత లేదు. ప్రభువా, ఇదిగో నాయనా, ఈ ఆశీర్వాదానికి నేను యోగ్యున్నా ప్రభువా? ప్రతీదీ జ్ఞాపకం చేసుకోండి. నీ కృపే గదయ్యా! దేవుని స్తోత్రం. నాకు చక్కని కుటుంబం ఇచ్చావయ్యా! భార్యనిచ్చావు. నేను యోగ్యుడినా ప్రభువా? బిడ్డలనిచ్చావు. నేను యోగ్యుడినా ప్రభువా? అలాగే భర్తనిచ్చావు. నేను యోగ్యుడినా ప్రభువా? యోగ్యురాలినా ప్రభువా? చక్కని బిడ్డలనిచ్చావయ్యా! ఏదో ఒక పనిచ్చావు. యోగ్యురాలినా? యోగ్యుడినా? కృప. దేవునికి స్తోత్రం. ఇదంతా కృప. దేవుని బిడ్డలారా, ఆయన కృప మన మన అయోగ్యతలో ఆయన కృప వచ్చి ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తుంది. నేను ఈ స్థానానికి అర్హుణ్ణి కాదు. ఈ స్థితికి నేను అర్హుణ్ణి కాదు. ఏంటి మరి? కృప. నమ్ముతున్నారా మీరు? ఆయన కృపను నమ్ముచున్నారా? దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు నువ్వు ఏమై ఉన్నావో కృప. దేవునికి స్తోత్రం. ఏదైనా నువ్వు కలిగి ఉన్నావంటే కృప. అర్హత లేదు మనకి, యోగ్యత లేదు మనకి, కానీ కృప, గాడ్స్ గ్రేస్. హల్లెలూయా! ఆయన కృప ఎంత ఎంతగా మనల్ని వెంబడిస్తుందంటే, కీర్తనకాడు అంటాడు కదా 23వ కీర్తనలో, నీ కృపాక్షేమాలు నా వెంట ఆ! జీవితకాలం అంతా కూడా యువర్ గుడ్‌నెస్ అండ్ మర్సీ షాల్ ఫాలో మీ. అంటే ఆ గుడ్‌నెస్ అంటే కృప. షూర్‌లీ గుడ్‌నెస్ అండ్ మర్సీ షాల్ ఫాలో మీ. చదవండి ఆ వాక్యం, చివరి వాక్యం 23:6. బ్రతుకు దినములన్నీ నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఆ! చిరకాలము ఆ! యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఎవరొస్తారు చెప్పండి మనకు తోడుగా? నేను బ్రతుకు దినములన్నీ ఎవరు? కృపాక్షేమములో. దేవునికి స్తోత్రం. నువ్వు పొద్దున్నే లేచిన తర్వాత గుర్తుపెట్టుకో, నీ వెంబడి ఇద్దరొస్తున్నారు. ఎవరాళ్ళు? కృపా, క్షేమము లేదా కరుణ, కృప. దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కృప నీకు తోడుగా, నీకు తోడుగా. ఎంత అద్భుతమైన దేవుడు ప్రియులారా! ఆయన కృపగల దేవుడు. అందుకే రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటాడు గదా! అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఎవరము? మనం ఇంకనూ పాపులమై ఉండగానే. క్రీస్తు మన కొరకు చనిపోయెను. చూడండి, పాపుల కొరకు చనిపోవటం ఏంటండి? మంచోడి కోసం ప్రాణం పెట్టాలి గాని, ఎవరి కోసం ప్రాణం పెడుతుంది ఈయన? ఇంకా మనుషులు పాపులుగానే ఉండగానే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడంట? నీతిమంతుల కోసమే ప్రాణం పెట్టడం కష్టం. కానీ ఈయన అనీతిమంతుల కోసం, వీళ్ళకి అర్హతే లేదసల. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. నీ కోసం యేసు ప్రభు ప్రాణం పెట్టడానికి నువ్వు అర్హుడువా? అర్హురాలువా? ప్రాణం పెట్టాడాయన. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ప్రాణం పెట్టాడాయన. మన కొరకు ప్రాణం ఇవ్వడానికి వెనకాడలేదాయన. ఎందుకు? వీరు అర్హులా? కాదు. చూడండి, మనం ఎప్పుడైనా సరే ఎవరికైనా సహాయం చేయాలంటే వీడికి చేయొచ్చా సహాయం, చేయకూడదని అనుకుంటామా? అనుకోమా? చెప్పండి. అందరికి చేసేస్తారా మీరు సహాయం? కొంతమందిని చూడగానే సహాయం చేస్తే బాగుండు, ఇతను నిజంగా యోగ్యుడిలాగా కనపడుతున్నాడు అనిపిస్తది. ఇంకొంతమందిని చూస్తే అస్సలు సహాయం చేయకూడదు అనిపించిద్ది మనకి. దేవుడు భూమిని చూసినప్పుడు, మనుషులందరిని చూసినప్పుడు ఒక్కసారి మొత్తం అందరిని ఒక స్కాన్. ఛీ! ఎవ్వరు లేరు, వీళ్ళకి ఎవరికి సహాయం చేయకూడదు అసల. ఏదైనా ఒక ఇంటి వైపు చూసినప్పుడు ఆ ఇంట్లో ఒకడు కూడా కనపడ్డు. వీళ్ళకి సహాయం చేయకూడదు.
ఒకడు కూడా యోగ్యుడు లేడు, అర్హుడు లేడు. అయినా సహాయం వస్తుంది. అదే కృప. దేవునికి స్తోత్రం. అయినా సహాయం వస్తుంది. మనము రక్షింపబడ్డాము అంటే మన మంచివాళ్ళం కాబట్టి కాదు. మనం నీతిమంతులం కాబట్టి కాదు. అందుకే ఎఫెసీ పత్రికలో పౌలు అంటాడు కదా! 2:8 మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే దేని చేత రక్షింపబడ్డారు? మీ రక్షణకు కారణం ఎవరు? మీ అమ్మనా? నాన్ననా? పాస్టర్ గారా? ఎవరండి? మీరు రక్షించబడ్డారంటే కారకులెవరు? మీ నీతా? కృప. చెప్పండి కృప. మీకు ఆ రక్షణ వచ్చిందంటే, ఆ ఆశీర్వాదం వచ్చిందంటే యోగ్యులని కాదు, కృపచేత. దేవునికి స్తోత్రం. ఎంతోమంది ఇంకా రక్షింపబడలేదు ఈ భూమి మీద. మన చుట్టూ ఎంతోమంది రక్షణ లేని వారు ఉన్నారు. యేసు ప్రభు యొక్క ఆ గొప్ప రక్షణను పొందుకొని వారు ఉన్నారు. మరి నీకు రక్షణ ఎలా వచ్చింది? మా అమ్మ చాలా మంచిదండి. మా అమ్మ చాలా ప్రార్థనా పరురాలు. అందుకని నిజమే మీ అమ్మ నీ కోసం ప్రార్థన చేసుండొచ్చు గాక. కానీ నీ మీదకి రక్షణ రావడానికి, నువ్వు ఆ రక్షణలోకి రావడానికి, ఆ రక్షణ నువ్వు పొందుకున్నావంటే ఆయన కృప. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చెప్పండి అందరూ, దేవుని వరం అనండి. మరలా చెప్పండి. కృప ఏం చేస్తుంది తెలుసా? వరాలు తీసుకొస్తుంది. హల్లెలూయా! కృప అనేది బహుమతిని తీసుకొస్తుంది. అయోగ్యుల యొద్దకు, అనర్హుల యొద్దకు దేవుడు తన ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తున్నాడు. ఈ దినాన మీ కుటుంబం మీదకి అటువంటి కృప కుమ్మరించబడును గాక. ఎందుకు ఆశీర్వాదం వస్తుందో తెలుసా? ఆయన కృప. ఆయన హృదయములో నుంచి ఆ జీవనది ప్రవహిస్తుంది కృప. ఆ నది, ఆ ప్రవాహం వలన నీ నీ ఇంటిలోనికి ఆశీర్వాదము, నీ ఇంటిలోనికి బహుమతులు. అపోస్తలుడైన పౌలు దేవుని బిడ్డలను ఎంతో హింసించాడు. ఆత్మతో నిండుకొనిన పరిశుద్ధుడైన పౌరుషం కలిగినటువంటి స్టెఫను మరణించటానికి సమ్మతించాడు. అతన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. ఎవరిని? స్టెఫన్ని. ఆయన వస్త్రాల దగ్గర ఈయన కాపలా ఉన్నాడు. ఎవరైనా? చెప్పండి. సౌలు. అసలు అలాంటి వ్యక్తిని, సంఘాన్ని ఎంతో హింసించి, దేవుని ప్రజలను, క్రైస్తవులను అనేకులను ఇబ్బంది పెట్టి హింసించిన ఈ వ్యక్తి సేవ చేయటం అంటే ఏంటసలది? నూతన నిబంధనలో 13 పత్రికలు రాశాడు. మొత్తం క్రొత్త నిబంధన సగం ఆయన ద్వారానే రాయబడింది. ఏంటది? ఇంత దుష్టుడు, ఇంత దుర్మార్గుడు చాలా గొప్ప సేవ చేశాడు. ఎన్నో సంఘాలు కట్టాడు. ఏంటది? ఈయన ద్వారా ఎన్నో మహా అద్భుతాలు, చనిపోయిన వారు లేచారు. ఆయన ప్రార్థనలు ఎంత పవర్ఫుల్, ఆయన బోధలు ఎంత బలమైనవి, అపోస్తలుడైన పౌలు కలిగిన దర్శనములు ఎంత గొప్పవి. ఏంటి ఇలాంటి సౌలు పౌలుగా మారి దేవునికి కొరకు ఒక అపోస్తలుడుగా ఎంచబడ్డాడంటే ఏంటది? ఇప్పుడు చెప్పండి ఇప్పుడు. ఏంటది? దేవుని కృప. చప్పట్లు కొడదాం దేవునికి. దేవుని కృప నీ మీదకొస్తే నీవెవరివైనా సరే, నీ ఐడెంటిటీ ఏదైనా సరే మొత్తం మారిపోయిద్దంతే. ఆయన కృప రావాలే గాని నీ ఐడెంటిటీ, నీ గుర్తింపు మారిపోతది. కృప. ప్రతిరోజు ప్రభువా నీ కృప కావాలయ్యా. అందుకే పౌలు అంటాడు కదా కొరింథీ పత్రికలో, అయిన అయినను నేనేమై ఉన్నానో నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. 15:10 అయినను
నేనేమై ఉన్నానో నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. అయ్యున్నాను. మరియు మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని ఆ, వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ప్రయాస నా మీదకొచ్చిన కృప, నా మీదకొచ్చిన కృప అందరికంటే ఎక్కువగా నేను ప్రయాసపడటానికి కారణమైంది. అయినను ప్రయాసపడింది నేను కాదు దేవుని అంటాడు. కృపయే. నేను ఏదైనా చేయగలిగానంటే, ఏదైనా చేశాను అంటే అది కేవలం దేవుని కృప చేసింది. కావాలండి కృప? ఈ దేవుని కృప కావాలా? అపోస్తలుడైన పౌలు మీదకొచ్చిన ఆ కృప కావాలా? ఇంతటి భయంకరమైన వ్యక్తి మీదకి దేవుని కృప రాగానే ఆ వ్యక్తి ఇలా అయిపోయాడు. చివరికి ప్రభు నిమిత్తమై ప్రాణం పెట్టాడు. చిన్న కుమారుడు ఆస్తి అంతా తీసుకొనెళ్ళి పాడు చేసి తిరిగొచ్చాడు. వాడినేం చేయాలి? చంపలు పగలగొట్టాలి. అవునా కాదా? చెప్పండి. ఏం చేయాలి? కొట్టాలా? కొట్టొద్దా? సరే కొట్టపోతే కొట్టపోయి "ఏయ్! గెట్ ఔట్. ఎవర్రా నువ్వు? ఎందుకొచ్చావు? నువ్వు ఏ రోజైతే ఇక్కడి నుంచి ఆస్తి అంతా తీసుకొని వెళ్ళిపోయావో ఆ రోజుతోనే నీకు మాకు సంబంధాలు తెగిపోయాయి. ఏ మొహం పెట్టుకొని వచ్చావు? మొత్తం అంతా నాశనం చేసి, జీవితం అంతా పాడు చేసుకొని, నీ మొహం చూస్తుంటే ఛీ! అని అనాలి తండ్రి. అన్నాడా? అనలా. చిన్న కుమారుడు తప్పు చేశానని ఆ తప్పుకు పశ్చాత్తాపపడి తన హృదయంలో అయ్యో! నేను చేసింది తప్పు అని గ్రహించి తన తప్పు ఒప్పుకోవడానికి, తన తప్పు ఒప్పుకుంటూ ఒక సహాయం అడగటానికి వచ్చాడు అతడు. కుమారుడుగా కాదు. దేవుని స్తోత్రం. ఒక సేవకుడిగా పెట్టుకుంటాడేమో. ఒక దాసుడుగా నా తండ్రి ఇంట్లో ఉన్నా పర్వాలేదు. నేను బ్రతకొచ్చు అక్కడ. ఆ తండ్రి దగ్గర ఆశీర్వాదం ఉన్నది అని వచ్చాడు. కానీ తీరా జరిగింది ఏంటి అంటే కనీసం ఒక దాసుడుగా కూడా పెట్టుకుంటాడో లేదనే భయంతో వస్తే తండ్రి పరిగెత్తుకొని వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అతని వస్త్రాలను మార్చమని చెప్పి అతనికి బంగారపు ఉంగరాన్ని తీసుకొచ్చి చక్కని జోడు తీసుకొచ్చి విందు చేయటం ప్రారంభించాడు. అనర్హుడకు, అయోగ్యునికి, దుష్టునికి, దుర్మార్గుడైన ఈ కుమారునికి మరలా ఆ స్థానం వచ్చింది చూసారా? అదే కృప. దేవునికి స్తోత్రం. వాడు చేసిన తప్పంతటిని క్షమించాడు కదా తండ్రి, అదే కరుణ. హల్లెలూయా. అతడు చేసిన తప్పిదాలన్నిటికీ శిక్షించడానికి బదులుగా శిక్షించకపోగా వాడికి రింగు పెట్టి, వస్త్రాలిచ్చి, జోడిచ్చి విందు చేస్తున్నాడే అది కృప. ఈరోజు మనం ఇలా ఉండటానికి ఆయన కృప కారణం. హల్లెలూయా. ఆయన కృపే కారణం. దేవుని బిడ్డలారా, ఈ ఈ మన దేశంలో దేవుని బిడ్డలు ఉన్నారు అంటే దేవుని బిడ్డలు వారందరూ అనుభవిస్తుంది దేవుని కృప. చిన్న కుమారుడు తండ్రి కరుణకు, కృపకు పాత్రుడయ్యాడు. ఇలాంటి దేవుణ్ణి, ఇంత ఉన్నతమైన హృదయము కలిగిన దేవుణ్ణి ఒకరికైనా పరిచయం చేస్తారా? ఈ కరుణ కలిగిన దేవుడు, ఈ కృప కలిగిన దేవుడు నీ జీవితంలో నిన్ను శిక్షించకుండా ఈరోజు వరకు కృప చూపిస్తున్నాడు ఆ దేవుణ్ణి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు శిలువ దగ్గర ఈ 2 కనపడుతున్నాయి ప్రియులారా. ఆయన కరుణ కనపడుతుంది. తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించు. దయచేసి ఏం చేయొద్దయ్యా. ఆయన కరుణ కనపడుతుంది.
ఆయన కృప కనపడుతుంది. యేసు ప్రభు శిలువ యొద్ద ఈ కరుణ, కృప 2 కలిసే ఉన్నాయి. హల్లెలూయా! దేవుని బిడ్డలారా, మనం తప్పిపోయిన వారమైనను మన మీద ఆయన కృప చూపిస్తున్నాడు. అందుకే హెబ్రీ పత్రిక చివరిగా ఈ మాట చదువుదాం. 4వ అధ్యాయము 16వ వచనం. ఈ రాత్రి ఈ వాక్యముతో మన హృదయాలను నింపుకొని వెళదాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. కనుక కనుక మనము కనికరింపబడి మనము ఏమవ్వాలిప్పుడు? మనము ఏమవ్వాలిప్పుడు? కరుణను పొందుకోవాలి. మనము కనికరింపబడి సమయోచితమైన సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ఏం పొందుకోవాలి? చెప్పాలని అందరూ కృప పొందుకోవాలి. మొదట ఏం జరగాలి? మనకి కరుణ రావాలి, మన మీదకి కనికరింపబడాలి. రెండవది ఏం జరగాలి? మనకి కృప పొందుకోవాలి. చెప్పట్లేదు అందరూ, అలసిపోయారు. చెప్పండి అందరూ. మొదటేమో కనికరము కావాలి, రెండవది కృప పొందుకోవాలి. కనికరించబడాలి, కృప పొందుకోవాలి. కనికరించబడాలి, కృప పొందుకోవాలి. కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. ముందు కరుణ, తరువాత కృప. ఈ 2 మన జీవితాలను మార్చివేస్తాయి. కరుణ అనేది మన పాపాలను శుభ్రం చేస్తుంది. కృప అనేది మన భవిష్యత్తుని శక్తివంతంగా చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ కరుణ కోసము, ఈ కృప కోసము అనుదినము ప్రార్థన చేద్దాం. మనకు రావలసిన శిక్షను రాకుండా అడ్డుపడే కరుణను బట్టి, అలాగే అర్హత లేని మనకు ఆశీర్వాదము అనుగ్రహించటం కోసమై, కృప కోసమై అనుదినము కనిపెడదాం. ప్రభు యొక్క సింహాసనం దగ్గరకు చేరదాం. కరుణ పాపిని క్షమిస్తుంది, కృప పాపిని పవిత్రుడుగా మారుస్తుంది. ఈ 2 దేవుని యొక్క ప్రేమ కలిగిన హృదయములో నుంచి ప్రవహిస్తున్నాయి. దేవుడు ప్రేమా స్వరూపి. హల్లెలూయా. తల వంచి ప్రార్థన చేసుకుందాం.